రైట్. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున నిర్వహించే హంసవాహన తెప్పోత్సవం రద్దయింది. కృష్ణానదికి భారీగా వరద వస్తున్న తరుణంలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహణ అసాధ్యమని నీటిపారుదల శాఖ ఎన్ఓసి ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక 2022-23లో కూడా దశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి యశ్వంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, ప్రధానంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రకాశం బ్యారేజీ 2వ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే రద్దు చేస్తారా? పూర్తి అప్డేట్స్ అంటే రైట్ రాజశేఖర్, ఏదైతే విజయవాడ కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే మాత్రం 2వ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నటువంటి దసరా మహోత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి చివరి ఘట్టానికి అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఏదైతే దసరా పండుగ రోజు నిర్వహించుంటే తెప్పోత్సవాన్ని కూడా అధికారులు అయితే మాత్రం రద్దు చేస్తున్నట్లు ఇప్పుడే ప్రకటన అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఏదైతే ఉందో ఆ వరద నేపథ్యం కూడా తెప్పోత్సవం కూడా జల విహారీ చేసేందుకు వీలు లేదు అని చెప్పేసి అయితే కూడా జల విహార శాఖ అధికారులు అయితే మాత్రం కూడా తేల్చి చెప్పారని చెప్పుకోవచ్చు. దీంతోనే ఏదైతే తెప్పోత్సవం నిర్వహించేందుకు హంసవాహనంలో కూడా ఇటు దేవతామూర్తులను కూడా ఉంచి గతంలో అయితే చూసినట్లయితే మాత్రం దేవతామూర్తుల విగ్రహాలను కూడా తెప్పోత్సవం నిర్వహించేందుకు కూడా జలవిహారి చేసి ఆ సన్నివేశాన్ని తరలించేలా భక్తులకి చూపించేలా కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఏర్పాట్లు చేస్తుంటారు. అలాంటి ఆ సందర్భం అయితే మాత్రం ఈ సంవత్సరం లేకుండా ఉండేలా కూడా ఉన్నట్లు చేసుకోవచ్చు. ఏదైతే ఎగువన కురిసినటువంటి వరద ఏదైతే ఉందో సుమారు మన పులిచెంతల ప్రాజెక్టు నుంచి కూడా పెద్ద ఎత్తున వరద సుమారు 6 లక్షల పైగా క్యూసెక్లు వరద నీరు ఇటు కృష్ణా నదికి రావడంతో పాటు ఆ నదిలో కూడా 72 గేట్ల ద్వారా కూడా ఆ వరద మొత్తాన్ని కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా ఈ వరద ఉధృతి తగ్గే అవకాశం కూడా 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ఇటేపు దసరా పండుగ అదేవిధంగా తెప్పోత్సవం కూడా నిర్వహించడానికి అధికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేసినప్పటికీ కూడా ఈ వరద ఉధృతి తగ్గకపోవడంతోనే అధికారులు నిలుపుదల చేశారు. దీంతో కూడా ఆ భక్తులు మరొకసారి కూడా నిరాశ కూడా ఎదురైందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే ఈ 9 రోజులు కూడా నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి దుర్గమ్మ వారు కొండ దిగి ఆ కృష్ణ నదిలో ఏదైతే హంసవాహనంపై కూడా జలవిహారీ చేయటం, ఆ సన్నివేశాన్ని కూడా భక్తులు కళ్ళారా 1000 కళ్ళతో కూడా ఎదురు చూసే సన్నివేశాన్ని కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. అయినా ఇటు ఒక పక్కన వరద రావడంతో కూడా అధికారులు నిలిపేయడం వల్ల కొంతమేర ఆ భక్తులకైతే మనం నిరాశ మిగిలింది. దీంతో కూడా ఇప్పటికైతే మాత్రం ఏదైతే కృష్ణానది ఒడ్డున అయితే మాత్రం హంసవాహనాన్ని అయితే సిద్ధం చేశారు. ఏదైతే స్వామివారిని కూడా అక్కడికి తీసుకొచ్చి అక్కడ స్వామివారిని ఉంచి పూజ కైంకర్యాలు నిర్వహించి మళ్ళీ యథావిధిగానే ఆ కొండపైకి తీసుకెళ్లేలా కూడా అధికారులు అయితే మాత్రం చర్యలు చేపడుతున్నారు. కానీ రేపు సాయంత్రానికి కూడా ఏదైతే వర్షం లేకపోతేనే ఈ కార్యక్రమం కూడా నిర్వహించేలా కూడా ఏర్పాటు చేశారు. వర్షం ఉన్న నేపథ్యం అయితే మాత్రం కూడా ఏదైతే కొండపైన మండపంలోనే కొబ్బరికాయ కొట్టి అదేవిధంగా పూజా కైంకర్యాలు నిర్వహించేలా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కానీ వర్షం రాకపోతే మాత్రం ఏదైతే కృష్ణానది ఒడ్డున ఏదైతే హంసవాహనం ఏదైతే ఏర్పాటు చేశారో ఆ హంసవాహనంపై అయితే మాత్రం పూజా కైంకర్యాలు నిర్వహించేలా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు మనం రాజేష్. ఎస్, ఒకటి ప్రధానంగా ప్రధానంగా అంటే గతంలో 2022-23లో కూడా తెప్పోత్సవం రద్దయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ప్రధానంగా అమ్మవారికి సారి కూడా టీటీడీ నుంచి వచ్చినట్టుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ ప్రతి సంవత్సరం కూడా ఏదైతే 9 నవరాత్రుల్లో కూడా వివిధ దేవాలయాలు అంటే శ్రీశైలం కానివ్వచ్చు, అదేవిధంగా పెనగంచిపూలు దేవాలయం కానివ్వచ్చు, అదేవిధంగా మిగతా దేవాలయాలు ద్వారకా తిరుమల, అదేవిధంగా కొన్ని దేవాలయాల నుంచి కూడా అమ్మవారికి సార సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటేపు తిరుమల తిరుపతి నుంచి కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సారిని కూడా అయితే సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఆ పాలక మండలి సభ్యులు కూడా అమ్మవారికి సారైతే సమర్పించారు. ఆలయ అధికారులు కూడా ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలకు స్వాగతం పలికి వాళ్ళకి వేద మంత్రాల నుంచి కూడా ఆశీర్వాదం అయితే అందజేశారు. అనంతరం కూడా విజయవాడ దుర్గమ్మవారి చిత్రపటాన్ని కూడా వాళ్ళకి అందజేశారు. అదేవిధంగా సారిని కూడా అధికారులు అయితే అదేవిధంగా ఆలయ అర్చకులు కూడా
తీసుకొని అమ్మవారికి అయితే మాత్రం సమర్పించారని చెప్పుకోవచ్చు. దీంతోనే ఈ రోజు కూడా ఈ యొక్క ఘటన ఏదైతే సార తీసుకునే అంశం కూడా జరిగింది. దీంతో కూడా అధికారులు కానివ్వచ్చు, అదేవిధంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఈ అంశాన్ని కూడా చూసారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా అమ్మవారు ఏదైతే సార తీసుకొచ్చినటువంటి ఏదైతే సార్ ఉందో ఆ సార్ మొత్తాన్ని కూడా భక్తులకైతే మాత్రం కూడా పంపిణీ చేశారని కూడా చెప్పుకోవచ్చు రాకేష్. అయితే ఏదైతే ఈ సన్నివేశం జరిగిందో కూడా ఇది దీంతో పాటుగా పెద్ద ఎత్తున విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. అదేవిధంగా రేపు దసరా అనంతరం కూడా అమ్మవారికి ఇరుముడు సమర్పించేందుకు కూడా భక్తులు అంటే అమ్మవారి మాల ధరించినటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వారు సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మేర కూడా వస్తారని చెప్పేసి అధికారులు అయితే మాత్రం ఇంకా అంచనా వేస్తున్నారు. దీంతో కూడా ఏదైతే విజయవాడ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ అదేవిధంగా భవానీ ఘాట్ వద్ద కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చేకూరకుండా ఉండేలా కూడా అధికారులు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. వీళ్ళకి భోజన సదుపాయం కానివ్వచ్చు, అదేవిధంగా వాటర్ సదుపాయం కూడా ఎక్కడికెక్కడ కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కూడా అన్ని ఏరియాలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసేలా కూడా ఇటు ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు రాజేష్. మనం రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యశ్వంత్.